నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కరోనా అర్థం కాదని, అర్థం చేసుకోవడం కష్టమని చాన్నాళ్లుగా వింటూ వచ్చాం. కానీ కరోనా అర్థమైపోయింది. అవును, మీరు వింటున్నది నిజమే. కరోనా మనతోనే ఉండబోతుంది. అది కూడా ఇప్పట్లా కాదు, మునపట్ల అంతకన్నా కాదు. మన చుట్టూ వైఫైలా తిరుగుతూ ఉంటుంది. ఇది పక్కా. ఎప్పుడు దొరుకుతారా అని కాటేసేందుకు ఆబగా ఎదురు చూస్తూనే ఉంటుంది. మహమ్మారి ఆరంభంలో ఫలానా రోజు అంతమైపోతుంది, ఆ రోజు తర్వాత ఊపిరి పీల్చుకోవచ్చని భావించేవాళ్ళు. కానీ కరోనా మాత్రం ఏడాదికి పైగా మనతో సహజీవనం చేస్తూనే ఉంది. దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అని కాకుండా అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసేస్తోంది. ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది. బతుకు మీద ఆశ లేకుండా చేసింది. సాఫీగా సాగుతున్న జీవితాలపై అమాంతంగా పడ్డ కరోనా పిడుగు సామాన్యుడి నడ్డి విరిచింది. సెకండ్ వేవ్ కల్లోలం 3 నెలల్లోనే 2 లక్షల కోట్ల నష్టాన్ని కలిగించిందంటూ రిజర్వ్ బ్యాంక్ ప్రకటన వైరస్ విలయాన్ని కళ్లకడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థలు డీలా పడిపోయాయంటూ ఆర్బీఐ చెప్తున్న లెక్కలు దేశ ప్రజలను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్లో అంతగా విజృంభించకపోవడంతో గ్రామాలు, పల్లెలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే రాకాసి దండు వివిధ రూపాల్లో సెకండ్ వేవ్ రూపంలో పంజా విసరటంతో వాళ్ళు వీళ్లని తేడా లేకుండా అందరూ ప్రభావితమయ్యారు. దేశమంతా విజృంభించిన వైరస్ గ్రామాలను వల్లకాడు చేసింది. తెల్లారి లేస్తే ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న బెంగ జనాల్ని పట్టిపీడించింది. 3 నెలలుగా లాక్డౌన్, కర్ఫ్యూలతో ఉపాధి అవకాశాలను చిదిమేసింది. ప్రాణభయం అందరికీ ఉంటుంది. అయితే మహమ్మారి చిన్న విషయానికి భయపడే స్థితికి జనాన్ని తీసుకెళ్లింది. సెకండ్ వేవ్ పోతుందన్న ఆనందం జనం ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదు. థర్డ్ వేవ్ ఎలా వస్తుంది, వస్తే ఏమైపోతామన్న బెంగే ఎక్కువగా కనిపిస్తోంది. ఆర్థికంగా చితికిన బతుకులు, ఆత్మీయులను కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలిన దుస్థితి కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. ఏడాదిన్నరగా మనుషుల్ని జీవచ్ఛవాలుగా మార్చేసింది మాయదారి కరోనా. కరోనా ట్రీట్మెంట్ కోసం ఇళ్లను సైతం అమ్ముకోవాల్సిన దైన్యాన్ని చూసాం. అలా చేసినా బతుక్కు గ్యారంటీ ఏమాత్రం లేకుండా పోయింది. అటు నగరాలు, ఇటు గ్రామాల్లోనూ రేపేంటి అన్న మాటే ప్రశ్నార్థకంగా చేసింది. కొనుగోలు శక్తిని నిర్వీర్యం చేసింది. కరోనా సమయంలో దేశంలో కుబేరులు అంతకంతకు పెరిగిపోతుంటే పేదలు మాత్రం నిరుపేదలుగా మారిపోతున్నారు. కరోనా మహమ్మారి మధ్యతరగతి ప్రజలను నిలువ నీడ లేకుండా చేసింది. నిరుపేదలుగా మార్చేసింది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటితే పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. సామాన్యులకు ప్రభుత్వ పెద్దలు చెప్పే ఆర్థిక సూత్రాలు, ఆత్మనిర్భర్లు అర్థం కాకపోయినా పూట గడిస్తే చాలన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. రైట్, దీనిపైనే మనం డిబేట్ చేయబోతున్నాము. దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు పాపారావు గారు, ఆర్థిక నిపుణులు, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్, అండ్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, టీజేఎస్ అధ్యక్షులు, హరగోపాల్ గారు, విశ్లేషకులు. నమస్తే అండి. నమస్కారం. ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఆర్థిక నష్టం, మన మొత్తం ఆర్థిక వ్యవస్థనే సెకండ్ వేవ్ అల్లకల్లోలం చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. దాదాపుగా 2 లక్షల కోట్ల నష్టాన్ని మనము చూసాము. ఇంకా ముందు ముందు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతున్నాము అన్నటువంటి టెన్షన్ అందరిలోనూ మొదలైంది. సో ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఏంటంటారు? ఎందుకు ఇంత నష్టాన్ని మనం చవి చూడాల్సి వచ్చింది? యాక్చువల్గా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అని డివిజన్ చేసే అవకాశం లేదమ్మా. యాక్చువల్గా మనము కిందటి సంవత్సరం మార్చి నుంచి ఇప్పటి వరకు, అంటే మార్చిలో మొదలుపెట్టిన లాక్డౌన్ ఆల్మోస్ట్ 3 నెలల దాకా అది ఎన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థను కానీ, జీవన వ్యవస్థను కానీ దెబ్బతీయాలను అన్ని రకాలుగా దెబ్బతీసింది. ఎందుకంటే పనులు లేవు, వ్యాపారాలు లేవు, చిన్న చిన్న వ్యాపారస్తులు, లేకపోతే ప్రతినిత్యము డైలీ వేజెస్ పైన ఆధారపడే వాళ్ళు, అందరూ కూడా దెబ్బతిన్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు లేకపోతే పెద్ద ఫ్యాక్టరీలు ఉండే వాళ్ళకి ఏమీ దాని మీద ప్రభావం ఉండకపోవచ్చు, కానీ చిన్న చిన్న వాళ్ళు చాలా అందుకనే చూసారా, మీరు చెప్పారు 3 కోట్ల మంది మన మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉంటే అది ఫస్ట్ టైం ఈ కరోనా టైంలోనే ఆ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా తగ్గిపోవడం అంటే ఏంటి, వాళ్ళు బిలో మిడిల్ పావర్టీ లైన్కి వెళ్ళిపోయారు అనమాట. అంటే ఏమైందంటే దీని ప్రభావము గత 1.5 సంవత్సరం నుంచి మొదటి వేవ్, రెండో వేవ్ కలుపుకొని చాలా దెబ్బతీసింది. ఈ 2 లక్షల కోట్లు అనేది అది క్వాంటిఫై చేశారేమో, కానీ మన నిజ జీవితాల్లో చూస్తే చాలా మంది, చాలా కుటుంబాలు దీనిపైన పరిస్థితులు పోయింది. ఉదాహరణకి నిన్న చూస్తే ఇంట్లో ఉన్నటువంటి మన సేవింగ్స్ కానివ్వండి, బంగారాన్ని కానివ్వండి, అవి తాకట్టు పెట్టుకొని నిత్యావసర వస్తువుల్ని కొనే పరిస్థితికి వచ్చేసారు కుటుంబాలు. ఎందుకంటే జీతాలు లేవు, కూలీలు లేవు, తర్వాత మన ప్రొడక్షన్ లేదు,
డిస్ట్రిబ్యూషన్ లేదు. ఏ విధంగా చూసినా కూడా మా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పుకోవచ్చు మనం. కానీ ఈ రెండో వేవ్ వచ్చేటప్పటికి ఏమైందంటే దీనికి క్యూములేటివ్ అయిపోయింది. ఆల్రెడీ మనము కింద సంవత్సరం అంతా సఫర్ అవుతూ కొంచెం ఏదో మనం రివైవ్ అవుతున్నాము. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో గాడిలో పడ్డాము అనుకున్న సమయంలో సడన్ గా మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. సెకండ్ వేవ్ కూడా పెద్ద ఎత్తున వచ్చేసింది అనుకోకుండా. ఎందుకంటే అప్పటికి కొంచెం ధైర్యం ఉంది, వ్యాక్సినేషన్ వచ్చింది, వ్యాక్సినేషన్ తో మనం బాగుపడ్డాము, మనకు కోరుకున్నాము అనుకున్న సమయంలో ఈ వ్యాక్సిన్ కొంచెము ఆ పాలసీ సరైన విధంగా లేదనుకుంటున్నాను నేను. దానివల్ల ఏమైందంటే ఈ దాని ప్రభావంతో ఇంకా దాని మన ఉపయోగంలోకి రాలేదు. ఈ కరోనా సెకండ్ వేవ్ లో చాలా మంది చనిపోవడం జరిగింది. అలాగే మనం చూసాము, బెడ్లు లేవు, హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్ అయింది. ఇలాగ అన్ని చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇప్పుడు నంబర్లు తగ్గినాయని చెప్తున్నారు. ఈ నంబర్లు తగ్గిన తర్వాత పికప్ అవుతుందా? దీనికి ఎవరి కాంట్రిబ్యూషన్ ఏముంటుంది? ప్రభుత్వం ఏం చేయాలి? ప్రైవేట్ సెక్టార్ ఏం చేయాలి? మిగిలిన సెక్టార్ వాళ్ళు ఏం చేయాలి? ఏమి చేస్తే మనము కోలుకుంటాం అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు స్మాల్ అండ్ మీడియం, మైక్రో, ఎంఎస్ఎంఈ అంటారు చూసారా, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్ అందరినీ మనం రివైవ్ చేయకపోతే వాళ్ళు అనమాట ఎక్కువ మందిని పోషించేవాళ్ళు. ఇప్పుడు మీరు చూసారు, రోడ్డు పక్కన ఉండే షాపు చూస్తే ఆ షాప్ వాళ్ళు ఇప్పుడు వ్యాపారాలు లేక, ఎందుకంటే ఈ లాక్డౌన్ లో మీరు బయటకు వచ్చేదానికి లేదు, గంటలు పోసేసుకొని ఉండాలి. అట్లా రకరకాలైనటువంటి దీని యొక్క ప్రభావాన్ని ఎట్లా మార్చాలి అనేది ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన విషయం. అవి బ్యాంక్ అయితేనేమి, ప్రభుత్వాలు అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, లోకల్ గవర్నమెంట్లు అయినా, ఎవరైనా కూడా మనం ఇప్పుడు అందరూ చూడాల్సింది ఏంటంటే ఈ ఎకానమీని రివైవ్ చేస్తే తప్పితే, ఈ కుటుంబాల యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడడం తప్పితే దీనికి, ఎందుకంటే ఈ పర్టికులర్ గా పావర్టీ లైన్ కింద ఉండే వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ నిత్యావసర వస్తువులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి మనం చేరవేస్తాము, వాళ్ళని ఎలా రివైవ్ చేస్తామనేది ఆలోచించాల్సిన విషయం అన్న. రైట్. ఓకే, కోదండరామ్ గారు, అంటే గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అని వింటూ ఉన్నాం కదా, పాపారావు గారితో మాట్లాడదాం. అయితే గ్రామాల్లో కూడా ఇప్పుడు పరిస్థితి చూస్తున్న పాపారావు గారు, మొత్తం అంతా కరోనా కల్లోలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉద్దీపన పథకాలు ఏమాత్రం కూడా వాళ్ళకి దరి చేరకపోవడమా, లేదంటే ఏం జరుగుతుందంటారు? టోటల్గా ఆర్థిక వ్యవస్థ ఈ రకమైనటువంటి కల్లోలాన్ని, మనం ఈ సంక్షోభం ఎదుర్కోవడానికి మెయిన్ ప్రధానంగా రీజన్స్ ఏంటంటారు? ఒకటి ప్రధానంగా ఇక్కడ సెకండ్ వేవ్ రావటం, సరే ఇక ఇది రాజకీయాలు పక్కన పెడితే కాసేపు సెకండ్ వేవ్ రావటం అనేది వస్తుందని హెచ్చరిక చేసిన తర్వాత కూడా మనం పట్టించుకోలేదు, ఆ నిర్లక్ష్యం. రెండోది ఏంటంటే సెకండ్ వేవ్ తాలూకు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది అనే దగ్గరకు వచ్చేసరికి ఎట్లా అంటే, ఫస్ట్ వేవ్ లో మనం కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనులు చేసి ఉంటే గనక సెకండ్ వేవ్ తాలూకు తీవ్రత మనం మాట్లాడుకుంటున్న ఆర్థిక అంశాలలో ఇంత తీవ్రంగా ఉండేది కాదు. ఫస్ట్ వేవ్ లో మిగతా దేశాలు ఏం చేసింది, ఇప్పుడు అమెరికా ఉంది, ఆర్థిక వ్యవస్థ, సరే ఆర్థిక వ్యవస్థ రేపు పొద్దున ఎలా ఉంటుంది అనేది వేరే విషయం అమెరికా, ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ అసలుకే డొల్లగా ఉన్న దానిలో ఇదంతా జరుగుతుంది. కాబట్టి రేపు పొద్దున అది ఏ రకంగా దెబ్బతిన్నా ఈ రోజు దానిలో గ్రీన్ షూట్స్ అంటే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న లక్షణాలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో స్పష్టంగా కనపడుతున్నాయి అనేది డేటా చెప్తుంది. ఎట్లాగంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది, జీడిపి ఫిగర్స్, క్వార్టర్లీ ఫిగర్స్ వస్తుంటే అవి కూడా బాగా వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎందుకు జరుగుతుంది ఇలా? యూరోప్ లో కూడా పరిస్థితులు మెరుగ్గానే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే నేను ఓవరాల్ ఏంటంటే, సరే మళ్ళీ ఇంకా రేపు పొద్దున ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే అని, ఎందుకంటే ఇదంతా అమెరికాలో తొలివే వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఉద్దీపన పథకాలు ఇచ్చారు. ట్రంప్ ఉన్నాడు అప్పుడు, మితవాది. కానీ అమెరికాలో ప్రజల ఒత్తిడి కానివ్వండి, డెమోక్రాట్ల ఒత్తిడి కానివ్వండి, రిపబ్లికన్లో కానీ వర్గం ఒత్తిడి కానివ్వండి, పెద్ద ఎత్తున ఒక ఉద్దీపన పథకాలను ఇచ్చారు అక్కడ. ఇప్పుడు ఇంకా పెద్ద ఉద్దీపన పథకాలు ఇస్తున్నారు. ఆ ఉద్దీపన పథకాల వల్ల ఏమైందంటే అమెరికన్ ఎకానమీ సావు దెబ్బ తినకుండా ఫస్ట్ వేవ్ నుంచి బయటికి సాఫీగా వచ్చింది ఎంతో కొంత. దానివల్ల సెకండ్ వేవ్ అయినండి అది కంటిన్యూ అవనివ్వండి, ఇప్పుడు అమెరికన్ ఎకానమీ పట్టాలు ఎక్కడం తేలికవుతుంది. కానీ భారత ఎకానమీలో జరుగుతుంది ఏంటంటే, ఫస్ట్ వేవ్ లో సావు దెబ్బతిన్నాం, మనకి ఇక్కడ ఉద్దీపన లేదు. నెలకు $500 బ్యాంక్ అకౌంట్ లో 3 నెలలు వేసి చాలు సరిపోమన్నారు. మనం ఆ రోజే చాలా మంది అడిగారు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ దగ్గర నుంచి చాలా సంస్థలు కూడా ఆ రోజు అడిగినాయి, పారిశ్రామిక సంస్థలు కూడా, నెలకి కనీసం 7,500 బ్యాంక్ అకౌంట్ లో జనాలకు వేయండి, కొన్ని నెలల పాటు
దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల వ్యాపారాలు సజావుగా మార్కెట్లో సాగుతాయి. ఎందుకంటే వీళ్ళు కొంటేనే ఆ వ్యాపారం నడుస్తుంది. ఒకసారి ఒక వ్యాపారం మూతపడ్డ తర్వాత వ్యాపారస్తుడు దివాలా తీసి నష్టపోయి తను బిజినెస్ ఎత్తేసుకున్న తర్వాత మళ్ళీ ఎంటర్ అవటం మార్కెట్లో కష్టం. డిమాండ్ అక్కడ ఒకటి ఇక్కడ డిమాండ్ ఉండదు, ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పతనం అవుతుంది, పక్కన వాటి తిరిగి రావడం కూడా కష్టం. కాబట్టి ఏంటంటే ఆ పరిస్థితిని మనం చేతులారా ఫస్ట్ వేవ్ కాలం నుంచే సృష్టించుకున్నాం. సెకండ్ వేవ్ కాలంలో కూడా ఇప్పుడు చాలా మంది చెబుతున్నారు. అజిమ్ ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ స్పష్టంగా చెబుతుంది ఏమనంటే, మీరు ఇప్పుడు కనీసం బ్యాంక్ అకౌంట్ లో 7,500 5,000 వాళ్ళు కూడా ఈ మధ్య రికమెండేషన్ 5 లక్షల కోట్ల ఉద్దీపన పథకాన్ని వాళ్ళు సజెస్ట్ చేశారు. దాన్ని కూడా వింటర్లా వెళ్ళేవి. చాలా గౌరవనీయంగా ఆయనకైతే సన్మానాలు చేసే పరిస్థితి ఉంది. కానీ అజిమ్ ప్రేమ్జీ గారికి వాస్తవంలో ఆయన చెప్పినటువంటి ఆయన యూనివర్సిటీ సజెస్ట్ చేసినటువంటి ఇచ్చే నివేదికను పాటించే పరిస్థితి లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితి వస్తే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో 175 రోజుల 100 రోజుల పాటు పని కల్పిస్తున్నారు. 175 రోజుల పని కల్పించమని అజిమ్ ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేసింది. ఇంతకు ముందు నుంచి చాలా రాజకీయ పార్టీలు దేశంలో అడుగుతున్నాయి, అందరూ అడుగుతున్నారు, కానీ అది చేయటం. అలాగే అజిమ్ ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ కేటాయింపులు కూడా భారీ ఎత్తున పెంచాలి. ఇప్పట్లాగా 60,000 70,000 కోట్లు జాతీయ ఉపాధి హామీ పథకంతో అవ్వదు అని చెబుతుంది. కానీ వాస్తవంలో అంత కేటాయింపు జరగటం లేక ఏంటంటే ఇక్కడ డిమాండ్ బేస్డ్ ఒకటి ఉంది, సప్లై. ఇది ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించినంత వరకు ఎవరు పని అడిగితే గ్రామీణ ప్రాంతాలలో అనిపుణులైనటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చి పని అడుగుతారో వాళ్ళందరికీ పని ఇవ్వాలి. అంటే దానికోసం ఏమవుతుంది, పని అడిగే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఆ మేరకు డబ్బులు కేటాయించాలి. అంతే కదా, వాళ్ళ కూలీ డబ్బులు పెరుగుతాయి. అంటే పని అడిగే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే ఎక్కువ డబ్బులు కేటాయించాలి దాన్ని. అంటే అదేంటంటే మీరు డిమాండ్ బట్టి ఎంతమంది పని అడుగుతున్నారు, దట్ ఈస్ రైట్ టు వర్క్, పనిచేసే హక్కు, ఎంతమంది పని అడుగుతున్నారు బట్టి అనేదాన్ని బట్టి మీరు కేటాయింపులు చేసుకుంటూ పోవాలి. కానీ బడ్జెట్ లో మేము 60,000 కోట్లు కేటాయించాం, దీనిలో సర్దుకోండి, దుప్పటి ఎంత ఉంది దీనిలో ముడుచుకు కొండుకోండి, ఇది కథ. కాబట్టి అది పనికిరాదు. ఈ రోజు అసలు పనికిరాదు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. గ్రామీణ నిరుద్యోగం కూడా గత అనేక నెలలుగా, అనేక వారాలుగా కావచ్చు, నెలలుగా కావచ్చు, గ్రామీణ నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతుంది. నగర ప్రాంతాల నిరుద్యోగంతో పోటాపోటీగా సమస్యలు పెరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో కూడా. ఈ కారణంలో జాతీయ ఉపాధి హామీ పథకం గతంలో మనకి ప్రణబ్ ముఖర్జీ గారు అప్పట్లో చెప్పున్నారు, వినపడుతుందండి సారీ? పాపారావు గారు, జాతీయ ఉపాధి హామీ పథకం ప్రణబ్ ముఖర్జీ గారు 2009లో బడ్జెట్ వేస్తా చెప్పారు. 2008 పెద్ద సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం. 2009లో బడ్జెట్ వేస్తా అని చెప్పింది ఏంటంటే, ప్రపంచ ఆర్థిక సంక్షోభం భారతదేశాన్ని సోకలేదంటే దానికి ఒకానొక ప్రధానమైనటువంటి ఒక్క కారణం కాదు, ఇది కారణాల్లో ఒక కారణం ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం అని చెప్పారు. ఆ పథకమే ఒక నేషనల్ బ్లండర్, లేకపోతే ఏదో బ్లండర్ అండి, హిస్టారిక్ బ్లండర్ అను మోడీ గారు గతంలో అభివర్ణించున్నారు. ఇది బ్లండర్ అంట జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ రోజు దాన్ని కొనసాగించడం ఇష్టం లేక కూడా బలవంతాన కొనసాగిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఈ రోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మీరు గ్రామీణ ప్రాంతాలకు గనక మనీ పంప్ చేయడానికి, ప్రజలకు ఉపాధి కల్పించి వాళ్ళ కొనుగోలు శక్తి పెంచడానికి ఉపయోగించకపోతే గనక రేపొద్దున ఈ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే దీన్ని మళ్ళీ లేపడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు డిమాండ్ పడిపోయిన తర్వాత, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిన తర్వాత మార్కెట్లో వ్యాపారాలు దెబ్బతింటాయి, ప్రైవేట్ వ్యాపారాలన్నీ ఎగిరిపోతాయి. ఈ రోజు ఉన్నాయి అదే కదా ఎక్కువ మంది ప్రైవేట్ వ్యాపారాలు. అవన్నీ పోయిన తర్వాత మీరు మళ్ళీ ఇక డిమాండ్ పెంచాలన్నా ప్రజల చేతిలో డబ్బులు ఉండాలి. ఈ రోజు ఈ ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు. ప్రజల చేతిలో డబ్బులు పెట్టదంట, కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్లు వదులుకుంటుందంట. ప్రజలకే డబ్బులు ఇవ్వటం వీళ్ళు. ఎందుకంటే ప్రజలకు డబ్బులు ఇస్తే సోమరిపోతులు అవుతారనే బ్రిటన్ సిద్ధాంతాన్ని, మార్గరెట్ థాచర్, రొనాల్డ్ రీగన్ సిద్ధాంతాన్ని వీళ్ళు తెచ్చుకున్నారు. కాబట్టి వీళ్ళు జనాలకి డబ్బులు ఇవ్వరు, కార్పొరేట్లకు డబ్బులు ఇస్తే వాళ్ళు పెట్టుబడులు పెడతారనే సిద్ధాంతంతో తల్లకిందులుగా పోతున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు డిమాండ్ పెంచలేరు. ఈ రకంగానే పోతే రేపు పొద్దున డిమాండ్ పెంచే చర్యలు తీసుకోకపోతే వ్యాపారాలు మళ్ళీ తిరిగి రావు. మూసేసిన వ్యాపారాలు తిరిగి రావాలంటే ఏం జరగాలి? ప్రజల చేతిలో డబ్బు ఉంటే మళ్ళీ వ్యాపారస్తులు వస్తాడు మార్కెట్లోకి, ఎట్లా పెరుగుతుంది. రైట్. కోదండరామ్ గారితో మాట్లాడదాం. కోదండరామ్ గారు, అంటే ఏడాదిన్నరగా చూస్తున్నాం మనం ఈ మహమ్మారి చేస్తున్నటువంటి దండయాత్రకు ఇటు ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వర్గాలు అని అంటే మధ్యతరగతి పేద వర్గాలే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు నగరాల్లో, గ్రామాల్లో కూడా టోటల్గా కొనుగోలు శక్తి తగ్గుతోంది. దానివల్ల ఇంకా మున్ముందు మనము ఆర్థికంగా ఇంకా నష్టపోతాం అనేటువంటి హెచ్చరికలు, వీటన్నిటికీ ఎలాంటి చర్యలు తీసుకుంటే మేలంటారు? ఇంతకుముందు బాపారావు గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు.
వాటికి కొనసాగింపుగానే నేను కొన్ని జోడించదలిచిన. యా గణాంకాలు చాలా సూటిగా మనకి ఏం చెప్తున్నాయంటే ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. ఈ 2021-22 సంవత్సరానికి మనం నెగటివ్ గ్రోత్ రేట్ -6.68%, అంటే సుమారుగా SBI వారి లెక్కల ప్రకారం ఒక 30 లక్షల కోట్లు ఆదాయం పడిపోయేటువంటి అవకాశం ఉంది. అంత పెద్ద స్థాయిలో మరి ఆదాయం పడిపోవటం అంటే దాని ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే అనేక అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే ఈ ప్రభావం వల్ల స్థూలంగా ఒకటైతే అందరూ అంగీకరించేది మన ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది అని. ఇది ఈ సంవత్సరం అయితే ఒక 4% పడిపోవచ్చు అనేది అంచనా. గవర్నమెంట్ ప్రైవేటు వ్యక్తులది 6%, గవర్నమెంట్ది 8.6% తగ్గుతుంది. చాలా పెద్ద తరుగుదల. అంటే మనకు ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటానికి ఒక కారణం ఆరోగ్యం మీద ఖర్చు పెరిగిపోవటం ఒకటైతే, రెండోది ఈసారితో ఇది ఆగిపోయేటట్టు లేదు, ఇంకో వేవ్ కూడా వచ్చేటట్టుంది అనే ఒక భయంతో ప్రజలు కూడా జాగ్రత్త పడనున్నారు. ఎక్కడ అడిగినా ఇవాళ మార్కెట్ లో చెప్తున్నారు ఇక ఇది పోదట కదా, ఇంకో సంవత్సరం ఉంటదట కదా ఇట్లాగే అనే భయంతో పైసలు తీస్తలేరు అనేది మార్కెట్ లో మనకు వినబడుతున్నటువంటి మాట. అయితే ఈ ప్రభావం అందరికంటే తీవ్రంగా అసంఘటిత రంగం మీద ఉంది. తర్వాత ఏవో చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటువంటి వర్గాల మీద చాలా ఎక్కువగా ఉంది. అందులో సాలరీడ్ వర్కర్స్ మీద కూడా చాలా ఉంది అని ఇంతకుముందు మనం ప్రస్తావిస్తున్న అజీజ్ ప్రేమ్జీ యూనివర్సిటీ కూడా చాలా మంది పోయిన సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ కాలాల్లో సుమారు 10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే ఈసారి 1 కోటి మంది. అయితే ఈ కోల్పోయిన వాళ్ళల్లో ఎక్కువ మంది సాలరీడ్, అంటే నెలసరి జీతం వచ్చేటువంటి వాళ్ళు. ఆ నెలసరి జీతం వదులుకొని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ గాను, అంటే ఏదో ఇంటి దగ్గర కూర్చొని ఏవో పనులు చేసుకొని బతుకుతున్నారు, లేకపోతే కూలీ చేసుకొని బతికే పరిస్థితి. ఉదాహరణకు ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉన్నాడు, ఉద్యోగం పోయింది, కూలీ చేసుకొని బతుకుతున్నాడు, ఇంట్లో చిన్న దుకాణమో వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాడు. ఈ మార్పు చాలా గణనీయమైనటువంటి మార్పు అని చెప్పి అందరం కూడా మనం గుర్తిస్తున్నాం. దీనివల్ల జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే ప్రజలు కొనుగోలు శక్తి పడిపోయింది. మార్కెట్ లో ఇవాళ అమ్మకాలు అనేవి పోయినసారితో మొదటి వేవ్ తర్వాత కంటే కూడా ఈసారి చాలా తీవ్రంగా పడిపోతుంది. వీటన్నింటి ప్రభావం వల్ల ఆర్థిక ఉత్పత్తి దెబ్బతినబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే పేదరికం పెరుగుతుంది, వస్తువులు ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే కొనేవాళ్ళు లేరు. కొనేవాళ్ళు ఎందుకు లేరంటే ఆదాయాలు లేవు. ఆదాయాలు ఎందుకు లేవంటే ఉద్యోగాలు పోయినాయి. ఇది ఒక చక్రం, ఈ చక్రం తిరుగుతా ఉంది. ఇందులో ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్టు జేబులో పైసలు పడితే తప్ప మళ్ళీ వాళ్ళు కొనటం సాధ్యం కాదు. ఆ పైసలు ఎక్కడి నుంచి రావాలంటే ఇప్పటికిప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రైవేట్ స్కూళ్ళు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడో ఒక దగ్గర ఈ కొనుగోలు శక్తి పెరగాలంటే గవర్నమెంట్ జోక్యం చేసుకోవాలి. మనం రకరకాల ప్రతిపాదనలు పెడుతున్నాం. ఒక ప్రతిపాదన ఏంటంటే మీరు ప్రైవేట్ స్కూళ్లకు ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి 1 సంవత్సరం 2 ఏళ్లకైనా. దానివల్ల కొంత వాళ్ళు స్కూళ్ళు మళ్ళీ తెరిస్తే టీచర్లకు ఆదాయం వస్తుంది. మేము వరంగల్లో రఫ్ గా లెక్కేస్తే నెలకు 20 కోట్లు ఒక స్కూళ్ళల్లోనే ఆదాయం వస్తుంది. మరి ఆ స్కూళ్ళు మూతబడిపోతే, ఆదాయం ఆగిపోతే అక్కడ మార్కెట్ ఏమైతుంది మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇది అలా జాతీయ స్థాయిలో కూడా జరుగుతున్నటువంటి పరిణామం. కోవిడ్ వల్ల ఈ రకమైనటువంటి పరిణామాలు తలెత్తినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవటం చాలా అవసరం. దురదృష్టవశాత్తు మన దగ్గర ఉన్న పరిణామం ఏంటంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకునే ఆలోచనలో లేవు, జోక్యం చేసుకునే పరిస్థితిలో లేవు. ఒకవైపు వాళ్ళ ఆదాయాలు తగ్గుతున్నాయి, పెంచుకోవటానికి పెట్రోల్ డీజిల్ మీద వాళ్ళు విపరీతంగా రేట్లు పెంచుతున్నారు. అంటే మళ్ళీ అది ద్రవ్యోల్బణానికే దారి తీస్తున్నది, ఉపాధి కల్పనను దెబ్బతీస్తున్నది. ఇవి ఇలా జరుగుతున్నటువంటి పరిణామాలు. అందుకని ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ ఆలోచనలు మారాలి. అన్ని సరళీకరణ ప్రైవేట్ వదిలేస్తామంటే కుదరదు. గవర్నమెంట్ సీరియస్ గా చేయవలసిన పని ఏంటంటే ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉపాధి హామీ పథకమే కాదు, పట్టణాల్లో కూడా ఒక రకమైన ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలి. చిన్న చిన్న విద్యా సంస్థలన్నింటికి ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఉపాధి కోల్పోయిన వాళ్ళకి కొంత క్యాష్ వాళ్ళ చేతుల్లోకి ఇవ్వాలి. ఉచితంగా తిండి గింజలు అందజేయాలి. ఇవన్నీ జరిగితే తప్ప మెల్లమెల్లగా ఆర్థిక రంగం పుంజుకోవటం సాధ్యం కాదు. కానీ మనకున్న ఇవాళ ఉన్నటువంటి
సిద్ధాంతాలు, ఇవాళ ఉన్నటువంటి ఆలోచనలు, ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలు ఈ సహాయానికి ఆటంకంగా నిలుస్తున్నాయి. కానీ కోదండరామ్ గారు, ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ సూచనలన్నీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తే నిజంగా ఇది చేయడానికి పెద్ద ఇబ్బందికరమైనటువంటి కాదు. కానీ ఎందుకు ఆ దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేయట్లేదు అంటారు? మన దగ్గర రాజకీయాలు మారిపోయినాయండి. ఇప్పుడు ఒక 1930లో ఇట్లాంటిది సంక్షోభం వచ్చినప్పుడు కీన్స్ అనే ఆర్థికవేత్త వచ్చి ప్రభుత్వాలే ఖర్చు చేయకుండా ఇది బయటపడలేము అని అంటే అప్పుడు అందరూ కూడా ఎంతో కొంత సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని గుర్తించారు. 1990 తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ప్రభుత్వం ఏం చేయలేదు, అన్నింటినీ ప్రైవేట్ రంగానికి వదిలేయాలని ఒక దృష్టికోణం పెరిగింది. ఈ సరళీకరణ ఆలోచన పెరిగిన తర్వాత ఇవాళ ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంది అనే విషయాన్ని చూడటానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. సూచన చేయటానికి కొంత మేధావి వర్గం కూడా ముందుకు రావటం లేదు. ఇవాళ రెండు కూడా మారవలసిన అవసరం ఉంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ వస్తున్నటువంటి సామాజిక వేత్తలందరూ కూడా, శాస్త్రవేత్తలందరూ కూడా మళ్ళీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, అంతరాలను తగ్గించాలి అనే మాట అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఈ మాట ఇవాళ IMF నోటి నుంచి కూడా వస్తుంది, కానీ ప్రభుత్వాలు ఇంకా దాన్ని సీరియస్ గా స్వీకరించట్లేదు. తమ ఆర్థిక నీతిని మార్చుకోవాల్సిన ఒక రాజకీయ దృక్పథం ఇవాళ చాలా కీలకం. అన్ని ప్రైవేట్ వదిలేస్తామని కాదు, ఇవాళ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఖర్చు పెట్టాలి, నడిపించాలి, ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వమే కీలక పాత్ర పోషించాలి. అక్కడ ప్రభుత్వం ఒక వినూత్నమైన రీతిలో ఆర్థిక రంగంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రాల స్థాయిలో కానీ అట్లాంటి ఆలోచనలు ఏవి ఇవాళ ప్రభుత్వాల వైపు నుంచి రాకపోవటమే మనం ఎదుర్కొంటున్నటువంటి కీలక సమస్య. నిజంగా కూడా ఇవాళ నాకు చాలా సంతోషం ఏమనిపించిందంటే HMTV వారు ఈ చర్చ తీసుకోవటం, కనీసం మన లోకల్ మీడియాలో ఈ చర్చ ప్రారంభం కావటానికి ఇది దోహదపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ముందుగా మిమ్మల్ని కూడా అభినందించాలి ఇట్లాంటి చర్చను ప్రారంభించినందుకు. కానీ ఇలా ఇది మాత్రము సీరియస్ గా ఒక చర్చ జరిగితే తప్ప సమాజంలో మనమంతా కూడా ఒక అవగాహన పెంపొందించి ప్రభుత్వానికి ముందు ఉంచితే తప్ప ఒక మార్పుకు అవకాశం లేదనేది కూడా మనం గ్రహించాలి. కరెక్ట్ సార్. సో హరగోపాల్ గారు, RBI ఇచ్చిన రిపోర్ట్లో కూడా స్థానికంగా కొనుగోలు శక్తి తగ్గింది అని చెప్తుంది. అంటే స్థానికంగా కొనుగోలు శక్తి తగ్గడానికి ప్రధాన కారణాలు మనం చూస్తూనే ఉన్న ఉపాధి అవకాశాలు లేకపోవడము, లాక్డౌన్లు, కర్ఫ్యూలు, వీటన్నిటి వల్ల కూడా. పోనీ వీటన్నిటి వల్ల ప్రాణాలు ఏమైనా నిలబెట్టారా అంటే అది కూడా లేదు, అక్కడ కూడా డొలతనమే కనబడుతుంది. మరి ఇంతటి దానికి ఎందుకండి ఆత్మనిర్భర్లు అనేసి చాలా ఘనంగా పథకాలు పెట్టాము అని చెప్పుకోవడం? అంటే నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు ఏదైతే అంశాలు చెప్పారో దానికి నేను 2 అంశాలు జోడించాలనుకుంటున్నాను అంటే చర్చలో. చెప్పండి. ఒకటి, ఇది ఈ క్రైసిస్ ఏదైతే వచ్చిందో, ఈ సంక్షోభం ఏదైతే వచ్చిందో దీన్ని స్ట్రక్చరల్ క్రైసిస్ అంటారు. మొత్తము సంస్థాగతంగా, వ్యవస్థాగతంగా ఈ సంక్షోభం ఏదైతుందో చాలా ఇది పునాదికి వెళ్ళిపోయింది. సామాజిక ఆర్థిక వ్యవస్థ పునాదికి ఈ సమస్య వెళ్ళిపోయింది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం ఎప్పుడైతే ప్రపంచ బ్యాంకు తర్వాత అంతర్జాతీయ ఆర్థిక సంస్థల యొక్క అంటే వాళ్ళ ఆదేశాల మేరకు లేదా వాళ్ళు చెప్పినటువంటి దిశగా అభివృద్ధిని ఎప్పుడైతే మనం మార్చుకున్నామో, ఇది 80లో ప్రారంభమై 90లో విశ్వరూపం దాల్చింది. దానికి నరసింహారావు గారిని వాళ్ళని చాలా అభినందిస్తున్నారు, ఇంకా నరసింహారావు గారిని పొగుడుతున్నారు, అంతా జరుగుతుంది. కానీ దీనికి ప్రధాన మూల కారణము మనము అసలు దీన్ని చూడవలసింది దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిపోయిందో, అంతర్జాతీయ సంస్థలు ఎప్పుడైతే దేశ విధాన నిర్ణయాన్ని చేసేటువంటి స్థాయికి ఎదిగారో అక్కడ దేశానికి ఉండే సార్వభౌమ అధికారం ఏదైతుందో దాంతో మనం రాజీ పడ్డాం. అది మన్మోహన్ సింగ్ తర్వాత చిదంబరం కాలంలో ఇంకా అది పెరిగింది, చాలా పెరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే 1997లో ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఒక బుక్ వేశారు. దాంట్లో దాని టైటిల్ ఏమిటంటే చేంజింగ్ రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ ది వరల్డ్ ఆర్డర్. అంటే ప్రపంచ ఇప్పుడు వస్తున్న నమూనాలో రాజ్యం పాత్ర. దాంట్లో వాళ్ళు ప్రధానంగా వాదించింది ఏమిటంటే స్టేట్కు మినిమం పాత్ర ఉండాలి, తక్కువ పాత్ర రాజ్యానికి ఉండాలి. కానీ మీరు భారత రాజ్యాంగానికి వెళితే భారత రాజ్యాంగంలో ఉండేటువంటి పార్ట్ 4 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూస్తే ఈ మొత్తంగా సమాజంలో వచ్చేటువంటి ఎటువంటి సమాజ నిర్మాణం జరగాలి అనేటువంటి ఒక దార్శనికత మనకు రాజ్యాంగంలో కనిపిస్తుంది. కానీ రాజ్యాంగానికి చాలా భిన్నంగా
రాజ్యాంగం ఆశించినటువంటి లేదా స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు భిన్నంగా మనం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడైతే భాగమయ్యామో మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్ణయాలు చేసుకునేటువంటి ఆ శక్తి ఏదైతుందో మనకు తగ్గిపోయింది. కనుక రాజ్యం యొక్క పాత్ర కుంచుకుపోయింది. ఇది 2004 దాకా మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 దాకా వాళ్ళు చేసిన పనే మొత్తం ఆర్థిక సంస్కరణలు. ఆర్థిక సంస్కరణలకు దీనికి ఇప్పుడు మనం మాట్లాడుతున్న దానికి సంబంధం ఉంది. అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను. ఈ ఆర్థిక వ్యవస్థ మారడానికి వాళ్ళిద్దరూ చాలా కృషి చేశారు. ఎంత కృషి చేశారంటే ప్రజలతో సంబంధం లేకుండా కేవలము అభివృద్ధి నమూనా గురించి మాట్లాడారు. ఎంత మాట్లాడారంటే ఇవాళ మన్మోహన్ సింగ్ గారు ఒక పబ్లిక్ మీటింగ్ కూడా అడ్రస్ చేయలేరు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు కూడా రాదు. ఆయన ఎక్కడ పోడు, అడ్రస్ చేయడు. చిదంబరం గారు ఇవాళ చాలా మారినవాడుగా సంస్కరణవాదిగా వ్యాసాలు రాస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఈ అభివృద్ధి నమూనాను చాలా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత ఈ కొత్తగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతుందో నిర్దాక్షిణ్యంగా ఇంకా ఏ కంపారిజన్ లేకుండా అదే ఆర్థిక నమూనాను ఇంకా చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లారు. దీనివల్ల జరగడం ఏంటంటే రాజ్యం యొక్క పాత్రను తగ్గిస్తూ ఆరోగ్యంలో, విద్యలో పాత్రను తగ్గించారు. మీరు ప్రపంచవ్యాప్తంగా కరోనా యొక్క అనుభవాన్ని చూస్తే సంక్షేమ రాజ్యం ఉన్న చోట ఈ ప్రభావం తక్కువ ఉంది. ఎక్కడైతే రాజ్యాలు చాలా క్రిటికల్ పాత్ర వహిస్తున్నాయి. ట్రంప్ ఉన్నంత కాలం ట్రంప్ అమెరికాలో ఏది పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ పెద్ద న్యూ లిబరల్, పెద్ద రిపబ్లికన్ న్యూ లిబరల్. కానీ ఒకటే ఏం చేశాడంటే ఫార్మస్యూటికల్ కంపెనీలకు కొంత డబ్బులు ఇచ్చాడు. అదొకటే ఆయన చేసిన మంచి పని. అంటే మందు ప్రొడ్యూస్ చేయడానికి డబ్బులు ఇచ్చాడు. బైడెన్ వచ్చే వరకు అక్కడ ఇక మ్యానుఫ్యాక్చరింగ్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కొంత ప్రారంభమైంది. ఈయన న్యూ లిబరలిజం నుంచి కొంత అమెరికాను కొంత పక్కకు తీసుకురావాలి, కొంత మనం వెనక్కిపోవాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో వచ్చాడు. కాబట్టి కొంత త్వరలోనే ఒక కొత్త ప్రభుత్వం ఏదైతుందో కరోనాను కంట్రోల్ చేయగలిగింది. ఫస్ట్ వేవ్ దగ్గరనే దాదాపు వాళ్ళు ఆపగలిగారు. చైనా అయితే సరే వాళ్ళు మొదటి నుంచే జాగ్రత్త పడ్డారు. వాళ్ళు బీజింగ్ లో మీరు మాస్క్ కూడా పెట్టుకోవడానికి అవసరం లేదనేటువంటి దాకా చైనా వెళ్ళారు. స్కాండినేవియన్ దేశాలను చూస్తే వాళ్ళ దగ్గర మొత్తం ఆరోగ్యము ప్రభుత్వ రంగ సంస్థలు ఉంది. కాబట్టి వాళ్ళ దేశాలను కాపాడుకోగలిగారు. మన దగ్గర పరిస్థితి ఏమిటి? మన వైద్య రంగం యొక్క పరిస్థితి ఏమిటి? ఇవాళ కల్లో కూడా అలాంటి రోజును ఊహిస్తామా హరగోపాల్ సార్? అంటే నేను చెప్పడం ఏంటంటే వీళ్ళు వైద్య రంగాన్ని ఎందుకు విస్మరించాలి? వైద్యము, విద్య ఏ సమాజంలోనైనా ఇవన్నీ అమెరికా లాంటి వాటి చోటు ఒక కామన్ స్కూల్ సిస్టమ్ ఉంది. కానీ అక్కడ మొత్తంగా ఒబామా కాలంలో వైద్య రంగాన్ని ఏదైనా సంస్కరిద్దామంటే అక్కడ ఉండేటువంటి మాఫియా, అక్కడ ఉండేటువంటి వాళ్ళు స్వప్రయోజన పనులు దాన్ని కానివ్వలేదు. ఆయన 8 ఏళ్ల కాలంలో చేసిన పనుల్లో ఈ ఆరోగ్యానికి ఏమైనా చేద్దామని అంటే రానివ్వరు. అంటే ఈ మాఫియా ఏదైతుందో రానివ్వరు. కనుక ఇవాళ ఆరోగ్యము దెబ్బతిని కరోనా వలన మన దేశంలో 2వ వేవ్ వస్తుంది, 3వ వేవ్ వస్తుంది అంటున్నారు. ఇది ఒక కారణం. దీన్ని మనం చర్చలో పెట్టాలి. రెండవది విపరీతమైన ఆర్థిక అసమానత. బహుశా మన దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత ఆర్థిక అసమానతలు ఉన్నాయి. మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇవాళ మనం మాట్లాడుతుంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, కూలిపోతున్నది అని అంటున్నాం. కానీ ఈ కరోనా కాలంలో కోటీశ్వర్లు ఎవరైతున్నారో, సంపన్న వర్గాలు ఎవరైతున్నారో, ఈ మాఫియా ఎవరైతున్నారో అందరూ లాభాలు చేసుకున్నారు. 37% దాకా వాళ్ళ ఆదాయాలు పెరిగాయి. నిన్న ఎకనామిక్ టైమ్స్ లో ఒక వార్త ఏమిటంటే ప్రతి 10 రోజులకి ఒక బిలియనీర్ కాదు, ఒక బిలియనీరు సంపన్నుల జాబితాలో చేరుతున్నాడు భారతదేశం. అంటే ఎప్పుడు ఈ 1.5 years రూపాయి ఆదాయం సమాజంలో పెరిగితే 56% 1% పోతుంది. 1% దగ్గర 56% ఆదాయం ఉన్న తర్వాత ఈ ఆదాయం మీద పన్ను వేయడానికి వీలు లేదు. ఎందుకంటే పన్ను వేస్తే అభివృద్ధి ఆగిపోతుందని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. మీకు రాజ్యం దగ్గర డబ్బులు వనరు లేవు. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు 1,00,000 కోట్లు ఇచ్చారు. తర్వాత వీళ్ళు 30,000 కోట్లని ఇచ్చేసారు. ఆ 30,000 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి వెనుక ముందేందో, ఎందుకంటే సంసిద్ధత పోయింది. మన ప్రజలకు ఏమైనా చెయ్యాలి అనేటువంటి బ్యూరోక్రసీలో ఉండేటువంటి ఒక ఐడియలిజం ఉండేది. ఓ శంకరం గారు, ఒక యుగంధరు, ఒక కేఆర్, అంటే ఇదంతా ఒక బిఏడి శర్మ, ఒక అద్భుతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆ బ్యూరోక్రసీ లేదు. తర్వాత ఆదాయాలేమో విపరీతంగా, అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. తర్వాత ప్రజల చేతిలో కొనుగోలు శక్తి రావాలంటే దేశంలో ఉండే సంపద 1% దగ్గర ఉన్నప్పుడు కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది? కనుక ఈ స్ట్రక్చర్ ను ఏమన్నా మనం మార్చగలమా అంటే అది ఇవాళ మన వల్ల అయ్యే పని కాదు అనేటువంటి దాకా తీసుకెళ్లారు. మీడియా వాళ్ళ చేతిలో ఉంది.
కంప్లీట్ గా ప్రచారం అంతా వాళ్ళ చేతిలో ఉంది. తర్వాత ఇవాళ మనం ఏమి గురించి చెప్పినా దేని గురించి చెప్పినా వాళ్ళు వినేటువంటి పరిస్థితుల్లో లేరు. కావాల్సిన యాంటీ నేషనల్ అనొచ్చు, మీరు దేశానికి ఇంకా ఇదే జీవితం ఇలాగే ఉంటుంది, మీరు ఇలాగే జీవించాలి అనేటువంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు మనకు. అంటే ఒక ధైర్యపూరితమైన నిర్భయమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి విశ్లేషణ చేసేటువంటి ఒక రాజకీయ సామాజిక పరిస్థితి కూడా లేనటువంటి దశకు వచ్చాం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మనం ఏ విశ్లేషణ అయితే జరుపుతున్నామో ఇది ప్రభుత్వముతో చాలా ఫ్రాంక్ గా జరగవలసిన చర్చ. ఎందుకు అసలు ఆదాయాలు ఇంత అసమానతలు ఉన్నాయి? క్యాపిటల్ గెయిన్స్ టాగా ప్రభాత్ పట్నాయక్ అంటే క్యాపిటల్ గెయిన్స్ అంటే పెట్టుబడి మీద వచ్చిన గెయిన్ ఏదైతే లాభం ఉందో దాని మీద ట్యాక్స్ వేసిన 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లు అంటే 1 లక్ష కోట్లు మీరు ఆరోగ్యం మీద ఖర్చు పెడితే ఈ దేశంలో ఆరోగ్య వ్యవస్థ మారిపోతుంది. 1 లక్ష కోట్లు విద్య మీద పెడితే విద్య మారిపోతుంది. కానీ అట్లా డబ్బులు తీసుకోవడానికి లేదు. వాళ్ళ డబ్బులు ముడితే అభివృద్ధి అంతా పడిపోతుంది అనేటువంటి పెద్ద ఆరాటం. అభివృద్ధి పడిపోయి 5 ట్రిలియన్ కాను, 5 ట్రిలియన్ కానీ ఎవరి కొరకు? నిజంగానే ఈ దేశం 5 ట్రిలియన్ కాను అయిపోతే ఆ 5 ట్రిలియన్ ఎవరి దగ్గరకు ఉన్నాయి? కనుక కొనుగోలు శక్తి రావాలంటే ప్రజలు గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ లో ఉండాలి, ప్రజలకు విస్తృతమైనటువంటి పని ఉండాలి. ఆ పని ఉండాలన్నప్పుడు ఆర్థిక అసమానతలు ఈ స్థాయిలో కొనసాగితే బహుశా రాబోయే కాలంలో ఈవెన్ కరోనా లేకున్నా రేపు రాబోయే కాలంలో చాలా మంది ఉద్యోగాల నుంచి తీసేస్తారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ మీద యూజీసీ రిపోర్ట్ చేసి రోబోట్స్ చదువు చెప్పాలంటున్నారు. రోబోట్స్ క్లాస్ రూమ్ లో రోబోట్ చదువు చెప్తే టెక్నాలజీ ఉండేదంటే అది ఈ ప్రొడక్షన్ పెంచగలదు కానీ అది కన్సంప్షన్ చేయదు కదా. అది కన్సంప్షన్ డిమాండ్ పెంచదు కదా. ఈ టెక్నాలజీ రోబో గురించి మాట్లాడాల్సిన సందర్భంలో కూడా వచ్చి కూర్చొని రోబోలే యాంకరింగ్ చేసే రోజులు కూడా చూస్తామేమో. పాపారావు గారితో మాట్లాడదాం. పాపారావు గారు, కొంతమంది నిపుణులు చెప్తున్నది ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ సేవింగ్స్ పైన ఇంట్రెస్ట్ తగ్గించడం కూడా జనాలు సేవింగ్స్ పైన ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కూడా ఒక కారణము అనేది. సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఏం తగ్గలేదండి. ఇది యాక్చువల్గా జనాలు విపరీతంగా అంటే ఇప్పుడు చాలా మందికి ఆదాయాలు లేవు, చాలా మంది ఆదాయాలు పడిపోయినాయి, చాలా మంది దగ్గర డబ్బులే లేవు. అదొక బంగారం తాకట్టు పెట్టుకుంటున్నారు. ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా పెద్దలు ఆయన చెప్పున్నారు. బంగారం కుదురు పెట్టుకునే పరిస్థితి. ముత్తూట్ ఫైనాన్స్ వ్యాపారం 82% పెరిగింది. ఒక కంపెనీ నాకు తెలిసి ముత్తూట్ కానీ అది ఇంకొక కంపెనీ. ఏదైనా విపరీతంగా వ్యాపారం వాళ్ళది పెరుగుతుంది. బంగారం తాకట్టు పెట్టుకుని బతకాల్సిన దుస్థితికి చాలా మంది నెట్టపడ్డారు. అదే కాదు, తాకట్టు పెట్టుకోవడం కదా అప్పులు చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ గా ఉన్న కొద్ది మంది కూడా ఖర్చులు తగ్గించేసుకున్నారండి. బయట ఎక్కడైనా చిన్న వ్యాపారస్తులు అడగండి, వ్యాపారం ఎందుకు తగ్గిందంటే జనాలు ఖర్చు పెట్టడానికి భయపడుతున్నారు. రేపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేది అందరి దగ్గర ఉంది. కాబట్టి ఖర్చు పెట్టడానికి భయపడి డిపాజిట్లు పెంచుతున్నారు. అసలు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయి, బ్యాంకులు ఇచ్చే అప్పులు తగ్గుతున్నాయి, బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకోవడం తగ్గుతుంది, బ్యాంకుల దగ్గర పెట్టే డబ్బులు పెరుగుతున్నాయి జనాల డిపాజిట్లుగా. చాలా నెగిటివ్ ఇండికేటర్, చాలా డేంజరస్ ఇండికేటర్. ఆ రకంగా ఏంటంటే బ్యాంకుల దగ్గర డబ్బులు పెరుగుతున్నాయి, యాక్చువల్ ఇన్ఫాక్ట్ డిపాజిట్లు పెరుగుతున్నాయి వడ్డీలు తక్కువ ఉన్నా. అయితే ఓవరాల్ ఏంటంటే పరిస్థితి చాలా ఇది. తర్వాత ఇందాక పెద్దలు చెప్పిన దానిలో చిన్న ఇది అవసరమైంది అనేది నేను ఫీల్ అవుతున్నా. ఎందుకు ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు ఇంత అవసరమైన? మన హరగోపాల్ రెడ్డి గారు చెప్పారు, కోదండరామ్ గారు ఖర్చు ఎలా పెట్టాలో కూడా వివరంగా చెప్పారు, ఆయన ఏ ఖర్చులు పెట్టాలో కూడా. కానీ ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టలేదు అనే దగ్గర ప్రభుత్వానికి ఉన్నది పాత సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడుతుంది అనేది ఐఎంఎఫ్ చెప్పినా కూడా మారటం లేదు ఇది అనేది చెప్పారు ఇందాక. కానీ అక్కడ జరుగుతుంది ఆ పాత సిద్ధాంతం ఏంటంటే, ప్లీజ్ చెప్పండి, ఆ పాత సిద్ధాంతం ఏంటంటే ద్రవ్యలోటు ఉండకూడదు అనేది. ద్రవ్యలోటు అంటే ఏంటంటే 100 రూపాయల ఆదాయం ఉంటే ప్రభుత్వానికి ఖర్చు 100 రూపాయల దాకా లేకంటే అంతకంటే తక్కువ ఉండాలి. దానికంటే ఎక్కువ కనుక ఖర్చు ఉంటే 105 రూపాయల ఖర్చు ఉంటే 100 రూపాయల ఆదాయం ఉండి ఆ 5 రూపాయల అదనపు ఖర్చే ద్రవ్యలోటు. 5% ఫిస్కల్ డెఫిసిట్ అదే. మరి 5 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు ఆదాయం కంటే అదనంగా ఉన్నటువంటి ఖర్చు? అంటే అప్పు చేసి తేవాలి, లేకపోతే నోట్లు ముద్ర వేయాలి. ఈ రెండు చేయకూడదు అనేది ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదు అనే సిద్ధాంతం. ఈ రెండు చేస్తే ఏంటి నష్టం? ద్రవ్యోల్బణం పెరుగుద్దని చెబుతారు, ప్రభుత్వాలు చెబుతుంది అదే. కానీ వీళ్ళది యాక్చువల్ గా 1943లో ప్రపంచం మొత్తం 2వ ప్రపంచ యుద్ధంతో ధ్వంసమై ఉన్న స్థితిలో, అమెరికా లాంటి దేశాలు పూర్తిగా దెబ్బతినున్న స్థితిలో ఆర్థికంగా, రెండో పక్కన అంతకు ముందే ఆర్థిక మాంద్యం 30లలో మొదలైన ఆర్థిక మాంద్యం పునాదులతో సహా వ్యవస్థని పెకిలించేసిన స్థితిలో, ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీసిన స్థితిలో 1943లో అమెరికా ద్రవ్యలోటు 27% పైన ఉంది. ఈ రోజు భారతదేశం ద్రవ్యలోటు 8% లోపే, 7% చుట్టుపక్కల. దీనికి భయపడుతున్నాం మనం.
కానీ 1979 దాకా కూడా ద్రవ్యలోటు తప్పనే సిద్ధాంతమే లేదు. అమెరికా ప్రభుత్వం 1943లో, అమెరికా అప్పుడు రిజర్వ్ కరెన్సీ కూడా కాదు అది, అమెరికా డాలరు మామూలు కరెన్సీలో ఒకటి. 44 నుంచి అది అంతర్జాతీయ కరెన్సీ అయింది. 43లో వాళ్ళు 27% ద్రవ్యలోటు పెట్టుకున్నారు. ఇష్టానుసారం డాలర్లను ముద్రించి ఖర్చు పెట్టారు, ఎకానమీ కోలుకుంది. ఇవాళ మళ్ళీ అమెరికా ఇష్టానుసారం డాలర్లను ముద్రిస్తుంది. చాలా దేశాలు కూడా తమ ఆర్థిక వ్యవస్థలను ఆదుకోవడానికి తమ కరెన్సీలను ముద్రించుకుని ఆదుకుంటున్నాయి. కానీ భారతదేశంలో మనం సిద్ధంగా లేము, ఎందుకంటే ద్రవ్యలోటు పెరుగుతుందని భయం. ద్రవ్యలోటు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని చూస్తున్నాం. ద్రవ్యోల్బణం సరే పెరుగుద్దా పెరగదా కాసేపు పక్కన పెడితే, ద్రవ్యోల్బణం పెరిగితే వీళ్ళకి నష్టం ఏంటి? సరే ప్రజలకు నష్టం మాట కాసేపు పక్కన పెడదాం. వీళ్ళకి నష్టం ఏంటంటే, ద్రవ్యోల్బణం కనుక పెరగటం అంటే అర్థం ఏంటంటే కరెన్సీ తాలూకు విలువ పడిపోవటం, కొనుగోలు శక్తి పడిపోవటమే ద్రవ్యోల్బణం పెరగటం. అంటే కరెన్సీ రూపాయి 10 రూపాయలుగా, ₹1 గతంలో కొనుగోలు చేయగలిగింది, ఇప్పుడు కొనలేదు. అది ₹1.20 పెట్టుకునే ఆ మాత్రం కొనగలరు. అంటే రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి విలువ పడిపోతే వీళ్ళకి నష్టం ఏంటి? మరి పడిపోయింది అనుకుంటే వీళ్ళకి నష్టం ఏంటంటే, భారతదేశ షేర్ మార్కెట్లలో విదేశస్తులు పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళు వాళ్ళ కరెన్సీ తెస్తారు ఇక్కడ, పెట్టుబడి డాలరో పౌండో ఇంకోటో తెస్తే అది పెట్టుబడి పెట్టడానికి రూపాయల్లోకి మారుస్తారు. ఇక్కడ ఆ రూపాయల్ని ఇక్కడ పెట్టుబడిగా మార్కెట్లో పెడతారు. పెట్టినప్పుడు గనక ఆ రూపాయి విలువ పడిపోతే భారత ప్రభుత్వం గనక ద్రవ్యలోటుని తగ్గించుకోక ద్రవ్యలోటుని పెంచుకుంటే, రూపాయి విలువ పడిపోతే డబ్బు ముద్ర వల్ల విదేశీ పెట్టుబడిదారుల తాలూకు లాభాలు తగ్గుతాయి, లేకపోతే వాళ్ళ పెట్టుబడుల విలువ పడిపోద్ది, ఆ రూపాయల విలువ తగ్గుద్ది. అందుకే డాలెక్స్ అనే దానిలో వాళ్ళకి ఎన్ని ప్లీజ్ వినండి, డాలెక్స్ అనే దానిలో వాళ్ళకి ఎంత లాభాలు వచ్చినాయి, రూపాయల్లో ఎంత లాభాలు వచ్చినాయి వేరే లెక్కలు వేసుకుంటారు. భారతదేశ కరెన్సీలో ఎంత లాభాలు వచ్చినాయి అది మార్చుకుంటే డాలెక్స్ లో ఎంత లాభాలు వచ్చినాయి. డాలెక్స్ లో లాభాలు పెంచుకోవడం కోసం భారతదేశ కరెన్సీ విలువ పడిపోకూడదు. భారతదేశ ప్రజల కోసం కాదు, భారత కరెన్సీ విలువ ఎందుకు తగ్గకూడదు, భారతదేశంలో ద్రవ్యోల్బణం ఎందుకు ఉండకూడదు అంటే మనకి ధరలు పెరుగుతాయని కాదు, మన సమస్యలు పెరుగుతాయని కాకాదు, విదేశీ పెట్టుబడుల ప్రయోజనాన్ని కాపాడటానికి. రెండోది ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటాం అంటే మనం ఖర్చులు ఎక్కువ పెట్టుకోవటం. మనం ఖర్చులు ఎక్కువ పెట్టుకోవటం అంటే మనం 1991లో కూడా మేజర్ అప్పులు తెచ్చుకున్నాం ప్రపంచ బ్యాంకు, IMF నుంచి. వాళ్ళు పెట్టిన షరతు ఏంటంటే, మీరు కనుక మా అప్పులు తీర్చాలంటే మీరు ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుంటే మా అప్పులు ఎలా తీరుస్తారు, కాబట్టి మీరు ఇష్టానుసారం ఖర్చు పెట్టుకోకుండా పొదుపు చేయండి, టైటన్ ది బెల్ట్, ఉద్యోగస్తుల సంఖ్య తగ్గించండి, ఉద్యోగస్తుల సంఖ్యతో పాటుగా సబ్సిడీలు తగ్గించండి, ప్రజలకు ఇచ్చే సంక్షేమాలు కోత పెట్టండి, ఖర్చులు తగ్గించుకోండి, అప్పుడు మిగిలిన డబ్బులు మా అప్పు తీర్చండి. కాబట్టి దీనికోసం పొదుపు చేస్తున్నాం మనం. అంతేగాని మన దేశ ప్రజలకు ఫిస్కల్ డెఫిసిట్ తో పని లేదు, ఫిస్కల్ డెఫిసిట్ మనం భయపడాల్సింది కాదు. కాబట్టి విదేశీ సంస్థల కోసం, విదేశీ వ్యాపారస్తుల కోసం చేస్తున్న పని ఈ ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుబాటు. అదే ఆత్మనిర్భర్ భారత్ ఈ రోజు కొటేషన్ లో. తర్వాత రెండోది ఏంటంటే, మళ్ళీ మాట్లాడదాం పాపారావు గారు, ప్రభాకర్ గారితో మాట్లాడదాం. ప్రభాకర్ గారు, ఈ సామాన్యుడికి అసలు ఈ ఇన్ఫ్లేషన్ పెరిగిందా, జీడిపి ఎంత ఉంది, ఇవన్నీ కాదు, అతనికి ఈరోజు నా ఉపాధి ఉందా, రేపు నేను నా పిల్లలకి ఏమైనా తినడానికి పెట్టుకోగలనా అనేటువంటిదే, నాకు ఉపాధి కల్పించేటువంటి ప్రభుత్వాలు నాకు ఇది కల్పించరా, ఇదే అతనికి ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇన్ఫ్లేషన్లు ఇవి అన్నీ కాదు కదా. అసలు అలాంటి రోజు వస్తుందా, ప్రభుత్వం నిజంగా పేదవాడి కోసం పనిచేస్తోందా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ? ఇప్పుడు యాక్చువల్గా వెరీ గుడ్ క్వశ్చన్ మీరు రైట్ టైంలో అడిగారు. నేను చెప్పేది ఏంటంటే, మన భారతదేశం ఎకానమీ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి గ్రామ వ్యవస్థ, రెండు పట్టణ వ్యవస్థ. మన గ్రామ వ్యవస్థ తీసుకుంటే, గ్రామాలలో ఒకప్పుడు 70% ఉండేవాళ్ళు, ఇప్పుడు 60% ఉన్నారు, 40% పట్టణాలకు వచ్చున్నారు, పట్టణాలు అభివృద్ధి చెందాయి. ఈ 60% గ్రామాల్లో ఉండేటువంటి గ్రామస్తులకి వ్యవసాయమే వాళ్ళకు ఆధారం అన్నమాట. అంటే రాబోయే రోజుల్లో మంచిగా ఈ వానలు పడి మన మాన్సూన్స్ బాగా ఉండి వ్యవసాయ యాక్టివిటీస్ బాగా, అంటే అగ్రికల్చర్ యాక్టివిటీస్ పుంజుకుంటే, అంటే పంటలు వేయడం కానీ, విత్తనాలు కొనడం కానీ, ఎరువులు కొనడం కానీ, కూలిక గ్రామ వాళ్ళకి, మన అగ్రికల్చర్ లేబర్కి వాళ్ళకి పనులు దొరకడం కానీ జరిగినప్పుడు గ్రామంలో కొంచెం దీని యొక్క ప్రభావము తగ్గుతుంది. అంటే దుష్ప్రభావము కొంచెం తగ్గుతుంది. అంటే గ్రామస్తులకి వాళ్ళకి ఆ క్యాష్ ఫ్లో కన్నా వాళ్ళ వర్క్లో ఉన్నటువంటి అవకాశాలు పెరిగినప్పుడు వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఈ 40% పట్టణాల్లో ఉన్నారు చూసారా, వీళ్ళకి పెద్దగా ఈ కరోనా వల్ల, ఈ లాక్డౌన్ వల్ల, ఈ ఎకానమీ దెబ్బతినడం వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల, ఈ పెట్రోలు డీజిల్ పెరగడం వల్ల, వీటన్నిటి యొక్క ప్రభావము ఈ పట్టణాల్లో నివసించే వాళ్ళకు ఉంటుంది.
వాళ్ళకి రెండోది ఏంటంటే వాళ్ళకి అవసరాలు కూడా వేరేగా ఉంటాయి. వాళ్ళకు సొంత ఇల్లు ఉండదు, బాడుగు కట్టాలి. వాళ్ళకి పిల్లలు చదువుకు చెప్పాలంటే ఫీజులు కట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే బస్సులో ఆటోలో వెళ్ళాలి. ఇవన్నీ చూస్తే మనకి గ్రామాల్లో కన్నా పట్టణాల్లో అవసరాలు వేరేగా ఉంటాయి. వాళ్ళకి ఈ అవసరాలకి డబ్బులు అవసరం. ఈ డబ్బులు వాళ్ళ చేతులు వచ్చినప్పుడే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తిండికి కానీ, వాళ్ళ అవసరాలకు కానీ, వాళ్ళ ఇతర కార్యక్రమాలకు కానీ వాళ్ళు చేసుకోగలుగుతారు. లేకపోతే వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి సేవింగ్స్ అయిపోతాయి, వాళ్ళకు ఉన్నటువంటి తనఖా పెట్టుకునేవి ఏమి ఉండవు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలంటే, ఒక పక్కన వ్యవసాయ కూలీలు, వ్యవసాయం గ్రామాలలో మంచి వానలు పడాలి. ఇది జరిగినప్పుడు అర్బన్ ఏరియా వాళ్ళని చాలా చూసుకోవాలి. ఎందుకంటే చాలా ప్రభావం పడేది, ప్రభావం పడేది 40% ఉండేటువంటి పట్టణాల్లో నివసించే వాళ్ళకి అన్నమాట. వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సహాయం చేయాలి? ఇప్పుడు మన పాపారావు గారు చెప్పినట్ల, కోదండరామ్ గారు చెప్పినట్ల అరుగు వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి రీచ్ అవ్వాలి అంటే, అది మనీ ట్రాన్స్ఫరా, లేకపోతే సబ్సిడైజ్డ్ కమోడిటీస్ ఇవ్వడమా, లేకపోతే వాళ్ళకు వడ్డీలు తగ్గించడమా, ఇవన్నీ ఎకనమిస్టులు ఏ విధంగా చేస్తారో ఈ 40% మందికి చాలా పెద్ద ఎత్తున నష్టపోతారు. కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం కాకుండా ఉండాలి అంటే ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి బాధ్యత. దానికే ఈ పెట్రోల్ ధరలు కానీ, ఇన్ఫ్లేషన్ కానీ ఇవన్నీ కూడా దానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఎందుకంటే యాడ్ అవుతుంది అనమాట వాళ్ళకుండే కష్టాలకి ఈ కష్టాలకి. సో కరోనా ఒక్కసారి ఈ లాక్డౌన్ అయిపోయిన వెంటనే ఏ విధంగా వాళ్ళకి అంటే పెద్ద ఎత్తున 2-3 నెలల్లోనే ఇలాంటి పట్టణాల్లో నివసిస్తున్నటువంటి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి బీద వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలని ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపడితే తప్పకుండా తొందరలోనే వాళ్ళు కోలుకుంటారు. వాళ్ళ కుటుంబాలు నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. అది జరగనాడు మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎన్ని డిస్కషన్లు చేసుకున్నా ఆ కుటుంబాలు మాత్రం చాలా తీవ్రమైనటువంటి కష్ట నష్టాలకి లోనవుతారని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. కోదండరామ్ గారితో మాట్లాడదాం. కోదండరామ్ సార్, మొత్తం జనాభాకు వ్యాక్సినేషన్ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకొని తీరాల్సినటువంటి అంశం. ఈ మొత్తం జనాభాకు వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే అసలు అది ఎప్పటికీ ఆ కార్యక్రమం పూర్తవుతుందనేది కూడా ఎవ్వరూ సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న. ఇప్పటి వరకు చూస్తే 2 డోసులు అయిపోయిన వాళ్ళందరూ దేశ జనాభాలో మొత్తం 3% ఉన్నారు. ఫస్ట్ డోస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు 4% చేంజ్ ఉన్నారు. సో ఇప్పుడు సెకండ్ వేవ్ ఆర్థిక నష్టమే ఇంత ఉన్నాయి అని లెక్కలు చెప్తూ ఉంటే, మరి థర్డ్ వేవ్ వస్తుంది, మళ్ళీ లాక్డౌన్లు, మళ్ళీ కర్ఫ్యూలు, మనం ఎటుపోతున్నాం అంటారు? ఏం జరగబోతోంది? నిజంగా అగమ్యగోచరమైన పరిస్థితి. వాస్తవానికి ప్రభుత్వమే ఈ విషయాల్లో చాలా జోక్యం చేసుకోవాల్సి ఉందండి. ఇప్పుడు మే 2వ వారం వరకు కూడా ప్రజల్లో ఈ కోవిడ్ టీకా వేసుకుంటే ఏమవుతుందో అనే అనుమానాలు ఉండే, కానీ అప్పటి నుంచి మెల్లమెల్లగా ఈ అనుమానాలు తగ్గిపోయి టీకా వేసుకుంటే రక్షణ దొరుకుతుందనే అభిప్రాయం బలపడిపోయింది. అందరు కూడా టీకా వేయించుకోవడానికి వస్తున్నారు. వాళ్ళైతే టీకా కోసం సిద్ధపడి వస్తున్నారు, కానీ మరి ఇక్కడ టీకా లేదు. ప్రభుత్వానికి ఉండే టీకా విధానమే సరిగ్గా లేదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అసలు మొట్టమొదట భిన్నమైన ప్రైజింగ్ సిస్టమ్ అనేది చాలా సమస్యలు తీసుకొస్తుందని చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ టీకాలు వేసే బాధ్యతను వదిలేయటం మంచిది కాదు, కేంద్రమే జోక్యం చేసుకోవాలని చెప్పిన తర్వాత కొంత మార్పు జరిగినా సరిగ్గా కోవిడ్కు సంబంధించిన ప్రైజింగ్ కానీ, లేకపోతే కోవిడ్ కొనుగోలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కానీ అది సరి చేసుకోవాలనే సూచన వచ్చింది. అదేవిధంగా కోవిడ్ టీకాల ఉత్పత్తి పెంచాలని, ఈ టీకాలను ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పరిధిలోంచి తీసేసి వాటి ఉత్పత్తి అవకాశాలు విస్తృతపరచాలని కూడా వారు సూచన చేశారు. ఇవన్నింటి వెలుగులో ప్రభుత్వం గనక నిర్ణయం తీసుకొని కోవిడ్ టీకా ఉత్పత్తి చేయగలిగితే ఇవాళ అందరికీ టీకాలు వేయటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజలు సంసిద్ధంగా లేరు అని మనం అనటానికి అవకాశం లేదు. ఇవాళ ప్రజలు ఇష్టపడుతున్నారు, టీకా కావాలని బలంగా కోరుకుంటున్నారు, లైన్లలో పోయి నిలబడుతున్నారు. ఎక్కడ పోయినా కనబడుతున్నటువంటి లైన్లు ఇవాళ ప్రజల్లో టీకా కావాలన్నటువంటి కోరిక ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నాయి. ఇవాళ కావాల్సింది ఏంటంటే ఉత్పత్తిని పెంచాలి, టీకాలు అందుబాటులో ఉంచాలి, అందరికీ టీకా దొరికేటట్టు చేయాలి. లేకపోతే ఏమవుతుంది, డబ్బు పరపతి ఉన్నోళ్ళు ఎక్కడనో ప్రైవేట్లో పోయి టీకాలు వేయించుకొని వస్తున్నారు, కానీ మామూలు ప్రజలకు టీకా వేయించాలంటే అది సాధ్యమయ్యేటువంటి విషయం కానే కాదు. నా అనుభవమే నేను చెప్తే
నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదటిసారి టీకా వేసుకున్నప్పుడేమో నాకే ఇబ్బంది లేదు, ఆసుపత్రి ఖాళీగా ఉంది, మా ఇంటి దగ్గర అర్బన్ హెల్త్ సెంటర్ కు వెళ్తే ఒక అర్ధ గంటలో నాకు టీకా వేసి పంపించారు. ఇప్పుడు రెండోసారి నేను టీకా వేయించుకోవాలంటే ముందు 3 నెలలు అన్నారు, 3 నెలలు కాదు 4 నెలల దాకా ఆగొచ్చు అన్నారు. ఇవాళ నిపుణులందరూ రాయిటర్కి ఏం చెప్పిందంటే 4 నెలలు ఆగటం కరెక్ట్ నిర్ణయం కాదు, మా అభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఈ నిర్ణయాలు జరిగిపోయినాయి. డాక్టర్లు అందరూ 2 నెలల కల్లా ఈ కోవిషీల్డ్ టీకా వేసుకోవటం మంచిది అంటున్నారు. మరి 2 నెలలకు వేసుకుందామంటే ఇప్పుడు నేను ఏ ఆసుపత్రికి పోయినా దొరికే పరిస్థితే లేదు. ఇది ఇవాళ ఉన్నటువంటి వాస్తవం. దాని మీద ఇంకా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి టీకా వేసుకోవాలని కోరిక ఉన్నా దొరుకుతలేదు. ఎక్కడెక్కడో వెతికి ఎవరినో డాక్టర్ను పట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రిలో కింద మీద పడి మేము 10 మంది టీంగా వెళ్ళి అక్కడ మేము టీకా వేయించుకోగలిగినాం. కానీ అధ్యక్షుడికే ఇలాంటి పరిస్థితి అంటే ఇక సామాన్యులకు ఎక్కడ టీకా దొరుకుతుంది? అందుకే నా అనుభవమే నేను మీతో పంచుకుంటున్నా ఇవాళ. అందుకనే ఏంటంటే మామూలు ప్రజలకి ఎక్కడ పడితే అక్కడ టీకా వేసుకోవటానికి గతంలో ఎట్లాగైతే పోలియోది ఉండేనో అదే పద్ధతుల్లో ఈ టీకా వేసుకోవటానికి అన్ని చోట్ల అవకాశాలు కల్పించాలి, అందరికీ విరివిగా అందుబాటులోకి తేవాలి. మనం ఎంత తొందరగా కోవిడ్ టీకా వేయగలిగితే ఇది కేవలం వ్యక్తుల ఆరోగ్య రక్షణ మాత్రమే కాదు, వ్యక్తుల యొక్క బతుకుదెరువు భద్రతకు కూడా ఇదే ఏకైక మార్గం అనేది మనం ఇవాళ అర్థం చేసుకోవాలి. ఆ బతుకుదెరువు భద్రత, ఆరోగ్య భద్రతతో పాటు బతుకుదెరువు భద్రత కల్పించాలంటే టీకా వేయాలనేదే ఇవాళ మనం అందరము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ టీకాకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా నేను చదివిన, చాలా అద్భుతమైన విశ్లేషణ చేసిండ్రు, చాలా మంచి గైడ్ లైన్స్ ఇచ్చిండ్రు. ఇవాళ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ను అమలు చేయాలి. అది అమలు చేయగలిగితే, సరిగ్గా ఆచరణలో పెట్టగలిగితే తప్పకుండా ఈ సమస్యలను అధిగమించి కోవిడ్ టీకాలు వేయగలుగుతాం. లేకపోతే మాత్రం సంక్షోభం ఇంకా ముదురుతుందండి, చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇక ఎంప్లాయిడ్, సాలరీడ్ అనేటువంటి వాళ్ళు కనబడరు. భారతదేశంలో సంఖ్య విపరీతంగా పడిపోతుంది. పోయిన 20-30 ఏళ్లలో సాలరీడ్ సెక్షన్ పెరిగింది, కానీ ఈ 2 ఏళ్ల కోవిడ్ దెబ్బతో సాలరీడ్ ఎంప్లాయీస్ తగ్గిపోయి అనార్గనైజ్డ్ సెక్టర్ విపరీతంగా పెరుగుతుంది. అసంఘటిత రంగ కార్మికులు, ఇంటి దగ్గర కూర్చొని చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య, రోజువారీ కూలీల సంఖ్యని విపరీతంగా పెరిగిపోతున్నది. ఆదాయ భద్రత దెబ్బతింటున్నది, ఆరోగ్య భద్రత కూడా దెబ్బతింటున్నది. కాబట్టి ప్రభుత్వం తక్షణం చేయవలసింది ఏంటంటే కోవిడ్ టీకా అనే ఒక రక్షణ ఒకటి మాత్రమే ఇటు ఆర్థిక రంగాన్ని, ఇటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా రక్షించగలదు. దానిపై ఒక సరి అయినటువంటి విధానంతో ప్రభుత్వం రావాలని ఇవాళ మనం కోరుతున్నాం. అక్కడ కూడా మళ్ళీ ఇదే సమస్య అండి. ఇది ప్రైవేట్ కి అప్పచెప్పుదామనే ఆలోచనే మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఇన్ని రకాలైనటువంటి చిక్కులను తెచ్చిపెడుతున్నారు. దాన్ని గనక ప్రభుత్వం దాటగలిగితే ఖచ్చితంగా మేధోపరమైన హక్కులను కాసేపు పక్కన పెట్టి ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తెస్తారు. అంతర్జాతీయంగా కూడా చాలా దేశాలు దీనికి సిద్ధపడుతున్నాయి. వెంటనే అంతర్జాతీయంగా కూడా దీనిపైన ఒక ప్రక్రియను చేపట్టి ఈ ఉత్పత్తిని విస్తృతంగా చేసి మరి కోవిడ్ టీకా అందరికీ వేయటమే ఇవాళ ప్రభుత్వం ఒక కీలకమైన చర్యగా, ఇంతకుముందు మనం చెప్పిన ఆర్థిక రంగంలో తీసుకోవలసిన చర్యలతో పాటు ఈ విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలని చెప్పి అందరం కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం. పాపారావు గారు, ఈ వ్యాక్సినేషన్ కి సంబంధించినటువంటి ఇప్పుడు సెకండ్ వేవ్ లో వచ్చినటువంటి ఈ వ్యాక్సిన్ మరి థర్డ్ వేవ్ అంటున్నారు. థర్డ్ వేవ్ లో వచ్చేటువంటి ఆ కొత్త రకం స్ట్రెయిన్ కి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా? ఇఫ్ ఎట్ ఆల్ అది పని చేయకపోతే మళ్ళీ కొత్త రకం వ్యాక్సిన్ తీసుకురావాలి. ఆ వ్యాక్సిన్ మరి అప్పుడు ఆర్థికంగా ఇంకా భారం మోపడమే కదా, దాన్ని ఎలా తట్టుకుంటాం? అంటే ఇది వ్యాక్సినేషన్ అనేది ప్రైవేట్ ప్రాసెస్ గానే ఉండి గవర్నమెంట్ ఏదైతే భారత ప్రభుత్వం ఉందో అది బడ్జెట్ లో కేటాయించిన 35,000 కోట్ల రూపాయలని ఉచిత వ్యాక్సినేషన్ నిజానికి వాడాలి. నిన్న మొన్నటి దాకా ఆ విషయాన్ని దాటేశారు. చివరికి ఎలాగైతే ప్రధానమంత్రి గారు ఉచిత వ్యాక్సినేషన్ ఉందని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కొత్త ఇది ఇచ్చారు. అది పూర్తిగా తప్పు. గతంలో లేనిది కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి సంప్రదాయం ఇది. గతంలో ఈ దేశంలో వ్యాక్సిన్ అంటే అది సహజంగానే ఉచితంగా ఉండేది, దాని గురించి పెద్ద చర్చ ఉండేది కాదు. జనాలకి భారం అనట్లేదు, మన ఆర్థిక వ్యవస్థకి.
ఆర్థిక వ్యవస్థకి నేను అనుకోవటం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత దారుణమైన స్థితిలో దీని అంతటి నుంచి బయటపడటం కోసం మరో 35,000 కోట్లైన భారం అని నేను అనుకోవటం. ఇంత పెద్ద సమస్యని భారం బయటపడటం కోసం 35,000 కోట్లు పెద్ద మొత్తం కావచ్చు. ఈసారి 35,000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తే భారమే కావచ్చు. కానీ నిజానికి కోర్టు పాపారావు గారు అసలు కోర్టు ఈ 35,000 కోట్లలో ఎన్ని ఖర్చు పెట్టిండ్రో లెక్క చెప్పమని కూడా అడిగింది. అసలు పిఎం కేర్స్ ఉంది, దానిలో ఏం ఖర్చు పెట్టారో ఏంటి చాలా ఉన్నాయి. అంటే 35,000 కోట్లు నిజానికి ఖర్చు పెట్టారనుకుంటే, నిజానికి ఖర్చు పెట్టారనుకున్నా నేను ఒకటే అంటాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ 35,000 కోట్లు కాక ఇంకా 35,000 కోట్లు ఖర్చు పెట్టినా నిజానికి మనం పొందే ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది దానికంటే కూడా. అంటే పూర్తిగా కనుక పరిస్థితి ఇదేదో ఉంది కదా, చిన్న దీనికి ఈ విషయానికి భయపడి కనుక మనం డబ్బు ఖర్చుకు భయపడి ఉచిత వ్యాక్సినేషన్ ప్రయత్నం చేయకపోయేటట్లయితే ఖచ్చితంగా అది ఇంకా మరింత పెద్ద సమస్యలకి దారితీస్తుంది. కాబట్టి ఏంటంటే గోటుతో పోయేదానికి గొడ్డలతో ఎందుకు అన్నట్లు ఈ మాత్రం ఖర్చు పెట్టడానికి మనం సిద్ధంగా లేకపోయేటట్లయితే రేపొద్దున మరిన్ని పెద్ద సమస్యలను ఎదుర్కొంటాం. సరే, పైగా ఇంకోటి కూడా ఉంది. ఈ రోజు థర్డ్ వేవ్ గురించి అసలు జనాలు ఆలోచిస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమస్యల్లో రోజువారీ అంటే జనాల జీవితాలు ఎలా అయినాయి అంటే ఏ గంటకి ఆ గంట, ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకి ఆ పూట, ఇదే జీవితం చాలా మంది. ఇట్లాంటి స్థితిలో ఇక థర్డ్ వేవ్ వస్తే చస్తాం, అయిపోద్ది, పోతుంది అనుకుంటున్నారు చాలా మంది పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఏంటంటే ఒక రకమైనటువంటి హెల్ప్లెస్నెస్ సమాజాన్ని అలుపుకుని ఉంది. ఇది మనం పారదోలే ఇది రావాలి. దీనిలో ముఖ్యంగా నేను రాజకీయాలతో పదే ఎదుగు పోతున్నానంటే ఏ మార్పు అయినా రాజకీయాలతోనే వస్తుందండి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో కూడా ఇందాక హరగోపాల్ గారు చెప్పారు, సంక్షేమ రాజ్యాల్లో కోవిడ్ ని బాగా కంట్రోల్ చేశారని. అది 100% నిజం. పోయిన సంవత్సరం అమెరికా నుంచి వచ్చే ఫారిన్ అఫైర్స్ మ్యాగజైన్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏ దేశాల్లో అయితే కార్మికుల హక్కులు లేవో ఆ దేశాల్లో కోవిడ్ బాగా విజృంభించింది అని చెప్పి. ఇది అమెరికా నుంచి వచ్చే మ్యాగజైన్, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన మ్యాగజైన్. అది చెప్పింది ఏంటంటే కార్మికులకు హక్కులు లేని దేశాల్లో, ఉద్యోగులకు హక్కులు లేని దేశాల్లో, వాళ్ళు అణచివేయబడుతున్నా వాళ్ళకి కార్మిక సంఘాల హక్కులు లేని దేశాల్లో, ఆ దేశాల్లో కోవిడ్ ఎక్కువ ఉందని చెప్పి. దానికి ఉదాహరణ అమెరికా అని చెప్పింది. అక్కడ ఏం జరుగుతుందో చెప్పింది వివరంగా. కాబట్టి నేను చెప్తుంది ఒకటి, బ్రెజిల్ అయినా ఈ సంస్కరణలను ఏ దేశాల్లో విపరీతంగా చేస్తున్నారో, ఇందాక హరగోపాల్ గారు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని ఉల్లేఖించారు. కరెక్ట్, అది ఆయన సంస్కరణలు తేవటం అనేది ఈ రోజుకి తెగబోడుతున్నాం మనం. ఆయన చాలా మంది గొప్ప సంస్కరణలు తెచ్చారని, కానీ ఆ సంస్కరణలు ఈ రోజు కొంపలు ముంచి 2 నెలల తర్వాత లేట్ గా వచ్చింది ఆ దుష్ఫలితం. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే కార్మికుల హక్కులు గౌరవించిన దేశాల్లో కరోనా ఏమి మహా బ్రహ్మాండమైనటువంటి ఉత్పాతం కాదండి. మనకు గనక ఒక డిటర్మినేషన్, సమాజంలో సామాన్యుడి పట్ల కూడా గౌరవం ఉన్న స్థితి, ధనవంతుడికి సామాన్యుడికి వేరే నీతి లేని స్థితి, ఒక వైరస్ 2 వర్గాలన్నగా అన్న తీరుగా మనం ఉండని స్థితి ఉండగలిగితే కోవిడ్ ని కంట్రోల్ చేయడం సాధ్యమేనని చాలా దేశాలు ప్రపంచంలో నిరూపించింది. కాబట్టి అది ఆ బాటలో మనం వెళ్ళగలిగితే కరోనా థర్డ్ వేవ్ కు భయపడాల్సిన అవసరం లేదు. శాశ్వతంగా కరోనాని తుదిముట్టించగలమని మనం గ్యారంటీగా చెప్పచ్చు. ఇప్పటికైనా కూడా ఆర్థిక రంగ నిపుణులు అలాగే మేధావులు ఏవైతే సూచనలు చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా ఆచరణ రూపంలో పెట్టగలిగితే వీటి నుంచి బయటపడిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు, కోదండరామ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, హరగోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. గతంలో ఓ నాయకుడు ఓ సామెత చెప్పారు, కరోనా మన దగ్గరకు రాదు అని, దాని దగ్గరికి వెళ్తే మనల్ని వదలదని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. కరోనా గాల్లో ఉంటూ ఆదమరిస్తే చాలు వేటేసేందుకు సిద్ధంగా మన చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు పాలకులు చేయాల్సింది ఒకటే, సెకండ్ వేవ్ గుణపాఠాలు నేర్చుకుని థర్డ్ వేవ్ నుంచి జనాల్ని రక్షించాలి. అది ఏ రూపంలో వచ్చినా అంతం చేస్తాము అన్న భరోసా ఇవ్వాలి. ఇంత పెద్ద దేశంలో ఆర్థికవేత్తలకు కొదవలేదు. కరోనాపై చేతులా ప్రమాదాన్ని తెచ్చుకున్నామన్న ఫీలింగ్ నుంచి ఇప్పుడు ప్రజలను కాపాడాలి. కరోనా వైరస్ను చైనా సృష్టించిందో లేదో తెలియదు కానీ దేశంలో సెకండ్ వేవ్ మాత్రం రాజకీయ నాయకుల పుణ్యమే అన్న వెర్షన్ పోవాలి. థర్డ్ వేవ్ నివారించాల్సిన పాలకులు మరి ఆ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షిస్తారో లేదా మీ చావు మీరు చావండని వదిలేస్తారో కాలమే సమాధానం చెప్తుంది. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.